అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నోటిలో ఉండే ఒకే ఒక్క పదము గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా అంటే గణపతి అంటే మనకు తెలిసింది, అది వినాయకుడి పేరు. బప్ప అంటే తండ్రి అని అర్థము, లేదా లోకమంతటికీ తండ్రి అని అర్థము. ఆరాధ్యుడు అంటే పూజింపదగినవాడు అని అర్థమండి. ఇది తెలిసే ఇంకా చివరి పదము మోరియా. అగో ఆ చూస్తున్న వ్యక్తేనండి మోరియా అన్న అతను ఎవరు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. అతని పేరు ఎందుకు వచ్చిందో గణపతికి అది కూడా తెలుసుకుందామండి. ఇతను 14వ శతాబ్దంలోని నివసిస్తూ ఉండేవాడండి. కర్ణాటకలోని బీదర్కు దగ్గరగా ఉన్న ప్రాంతంలో శాలిగ్రామ్లో ఇతను జన్మించాడు. మంచి సిద్ధపురుషుడైనప్పటికీ అతను పిచ్చివాళ్ళ కనిపిస్తుండడం వల్ల అతన్ని ఇంట్లోంచి తరిమివేసినట్టుగా చెప్తారండి. అతను అలాగా ప్రయాణిస్తూ చించువాడ్ పూనాకు దగ్గర ప్రాంతంలోకి వచ్చి అక్కడ మోర్గ్రామ్ పూనాకు దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న చింతామణి గణపతిని సేవిస్తూ ఉండేవాడండి. అక్కడ చింతామణి గణపతి ఈయనకి ప్రత్యక్షమై చాలా వరాలు సిద్ధులను ఇచ్చినట్టుగా చెప్తూ ఉంటారండి. ఒకసారి ఒక గుడ్డి అమ్మాయి ఇతనికి పాలు తీసుకొని వచ్చి ఈయనకి ఆ పాలనిస్తూ ఈయన్ని తాకినట్టుగాను, ఆ అమ్మాయికి వెంటనే కళ్ళు వచ్చినట్టుగాను, దానితో ఈయన యొక్క మహిమలు ప్రకటితమైనట్లుగాను చెప్తారండి. ఈ విధంగా ఈయన యొక్క మహిమలు తెలియడం వల్ల అందరూ ఇతన్ని అప్పటి నుంచి ఆరాధిస్తూ ఉండేవారండి. ఇతను మహారాష్ట్ర అంతా సంచరిస్తూ గాణపత్య మతాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకొని వచ్చాడండి. ఇప్పటికీ మనం మహారాష్ట్రలో బొంబాయికి దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి అష్టవినాయక కోవిళ్ళలో ఈయన యొక్క ఫోటోని మనం చూడొచ్చండి. అక్కడ ఈయన గురించి కొంత తెలుసుకోవడం అయితే జరిగిందండి నాకు కూడాను. ఇతను గణపతికి చేసిన సేవలకు ఆయన భక్తికి మెచ్చి గణపతి ప్రత్యక్షమై 2 వరాలు ఇస్తాను కోరుకోమని అంటాడండి. ఇతను ఎటువంటి వరాలు ఆశించడు, కోరుకోడు. దాంతో గణపతి తనకు తానే 2 వరాలని ఈయనకి ప్రసాదిస్తాడండి. అందులో మొదటిది, మౌర్య వంశంలో ప్రతి తరంలో కూడా తన అంశతో అంటే గణపతి అంశతో ఒక సిద్ధపురుషుడు జన్మిస్తాడు అని మొదటి వరం అండి. రెండవ వరం, అతని పేరుతో పాటు అంటే గణపతి పేరుతో పాటు మౌర్య యొక్క పేరు కూడా పిలువబడుతుంది అని ఇచ్చింది రెండవ వరం అండి. ఈ మొదటి వరం అయితే మాత్రం గణపతి ఇచ్చిన వరాల్లో ఒక 7 తరాల తర్వాత ఏదో శాప కారణంగా ఆ సిద్ధపురుషుల జన్మం నిలిచిపోయినట్టుగా చెప్తారండి. ఇంకా రెండవ వరం మనందరం వింటున్న గణపతి బప్ప మౌర్య అంటే ఓ గణపతి తండ్రి అని ఆ మౌర్య పదంతో కలిపి మనం గణపతిని ఆరాధిస్తూ ఉన్నామండి. ఇదండి గణపతి బప్ప మౌర్య యొక్క వివరణ. ధన్యవాదాలండి అందరికీ.